ఏర్పాటు చేసిందంతా రేపు పర్యాటక శాఖేనండి. రేపు పుష్కరాలకి మెజారిటీ మేజర్ పార్ట్ ఉంటుంది. పుష్కరాలు నడిపించేటువంటి విధానం పర్యాటక శాఖ. దాంట్లో వ్యర్థాలు కలిసేటువంటిది, వ్యర్థాలు ఏ విధంగా వస్తున్నాయి, పేపర్ మిల్లో ఎందుకు ఆ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించట్లేదు, ఈ వ్యర్థాల్లో చూసుకుంటే నీళ్ళలో ఉన్నటువంటి పొల్యూషన్ ఏ విధంగా ఉంది, ఆ పొల్యూషన్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్లు ఏమున్నాయి, ఆ ట్రీట్మెంట్లు ఎందుకు లోపల జరగడం లేదు, ఆ పేపర్ మీద ట్రీట్మెంట్ ఎందుకు జరగట్లేదు, అది ఎవరు చూస్తారు? కాదండి 19 నుంచి 24 వరకు ఎందుకు సార్ మనం అసలు పట్టించుకోలేదు? కాదు 19 నుంచి 24 నిజంగా దాని కాదు నేను దాని ప్రక్షాళన చేస్తే ఇప్పుడు ఆ మాట ఉండకపోను కదా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆ ఛాన్స్ ఇచ్చారు? కందులు దుర్గేష్ అనేటువంటి ఒక మంత్రి మీద పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అయినటువంటి దాన్ని మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు దాని చెప్తాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక మంత్రి అంటే డిప్యూటీ సీఎం అనేటువంటి ట్యాగ్ ఉండేటువంటి ఒక మంత్రి, ఈ యొక్క పొల్యూషన్ ఎక్కడ జరుగుతుంది? పేపర్ మిల్లో జరుగుతుంది. పేపర్ మిల్లో ఎందుకు ఎస్టీపీని యూజ్ చేయట్లేదు? రాగా ఎందుకు బయటకు వస్తుంది? అసలు పేపర్ మిల్లో నుంచి ఈ వాటర్ ఎందుకు బయటకు వస్తుంది సార్? ఎవరి అసమర్థత? నేను అదే అంటున్నాను. ఎందుకు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి మీరు అక్కడ అవకాశం ఇచ్చారు? మీరు 19 నుంచి 24 వరకు మీరు క్లియర్ చేసేసి అసలు ఎంత బాగుంది. అదేనండి అంటున్నాను. కాదు సార్, నా మాట నేను అంటున్నానండి. కాదు మీరు మీ 5 సంవత్సరాలు వారికి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఈ అవకాశం ఆయన అక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా మీరే ప్రక్షాళన చేసేస్తే సరిపోను కదా. మీరు మాట్లాడితే అరే నిజంగానండి. సరే చేయలేదు. ఈ రోజు 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? కందులు దుర్గేష్ ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏంటి? కందులు దుర్గేష్కి దానికి సంబంధం ఏంటి? దీంట్లో జరిగేటువంటి ఎస్టీపీలు బాగా పనిచేస్తున్నాయా లేదా చెప్పాలి. ఏది లోపల ఎన్విరాన్మెంటల్ సిస్టమ్. కందులు దుర్గేష్ సార్ నీతి నిజానికి అక్కడ జస్ట్ ఏదో షార్ట్ ఫిల్మ్ తీసుకుని ప్రజలకు పంపించేస్తే అబ్బా పవన్ కళ్యాణ్ ఎంత బాగా ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నించడానికి పుట్టాడు, ప్రశ్నించడానికి వచ్చాడు, వాళ్ళ మంత్రుల సహితం ప్రశ్నిస్తున్నాడు, ఎంత నీతిమంతులు నిజాయితీమంతులు అని నిరూపించుకోవడానికి ఒక పెద్ద చిన్న షార్ట్ ఫిల్మ్. ఈ షార్ట్ ఫిల్మ్ను ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎన్విరాన్మెంటల్ బాధ్యత అంతా కూడా పవన్ కళ్యాణ్ది. ఎన్విరాన్మెంటల్ బాధ్యత వహిస్తూ ఆ యొక్క వాటర్ పొల్యూషన్ వాటర్ పేపర్ మిల్లో నుంచి రాకుండా చూడాల్సిన బాధ్యత ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీకి సంబంధించినటువంటి పని విధానం. దానికి ఫెయిల్ అయ్యి కందులు దుర్గేష్ తిట్టేట ఏంటి? అసలు నేను నిజాయితీగా అడుగుతున్నాను సార్. ఒక యాజ్ ఏ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా నేను అడుగుతున్నా, మీరు నీతి నిజాయితీగా చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వానికి నేను సవాలు విసురుతున్నా. వచ్చే సంవత్సరం నాటికి జరిగే నాటికి మీరు గోదావరిని ప్రక్షాళన చేయగలరా? గోదావరిని ప్రక్షాళన చేయడం అనేటువంటిది ఒక దశాబ్దాల కాలం పడుతుంది. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడుతుంది. మీరేదో హడావిడిగా ఇప్పుడు పుష్కరాల్లో మునిగితే జ్వరాలు వచ్చేస్తాయి, జబ్బులు వచ్చేస్తాయి, 8,000 కోట్ల రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తాము, దాన్ని మీరు ప్రక్షాళన చేయండి, డిపిఆర్ రెడీ చేయండి, నేను కేంద్రానికి డబ్బులు అడగాల అంటున్నారు. మరి డిపిఆర్ రెడీ చేస్తే మీరు ఈ యొక్క 17 ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్కి డిపిఆర్ రెడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అడగచ్చు కదా. ఎందుకు అడగట్లా? ఇప్పుడు ఈ పుష్కరాల్లో మాత్రం ఆడిట్ లేదు, డబ్బులు తినేద్దామనే. నేను ఒకటే చెప్తున్నా, అసలు హిందూ సమాజానికి నేను ఒకటే చెప్తున్నా, దయచేసి హిందువులకు అందరికీ నేను చేతులు జోడించి మొక్కుతున్నా, మీరు ఈ పుష్కరాలకి వెళ్ళొద్దు, మీ జీవితాలను బలి చేసుకోవద్దు. పోయిన సంవత్సరం 19 మంది చచ్చిపోయారు, ఈ సంవత్సరం ఎంతమంది చచ్చిపోతున్నారు? చంద్రబాబు నాయుడు మాత్రం నమ్మి మీరు పుష్కరాలకి వెళ్ళకండి. చంద్రబాబు నాయుడు నమ్మి మీరు పుష్కరాలకి వెళ్ళకండి. మీరు ఏం చేస్తారంటే ఈసారి బయటికి వెళ్ళి పాంప్లెట్లు కొట్టుకుంటూ గోదావరి తీరం దగ్గర అలా తిరుగుతా ఎవరో వెళ్ళకండి చెప్పండి, కానీ ఇక్కడ మీ డిబేట్లో కూర్చొని మీ స్టేట్మెంట్లు ఇవ్వద్దు. వంశీ సరే వద్దండి, ఆపమన్నప్పుడు ఆపండి. కాంట్రవర్సీ వద్దు. కాంట్రవర్సీ నేను ఎలా చేయాలి? అది మీరు ప్రాబ్లం గురించి చెప్పండి, కానీ మీరెవరు మెసేజ్ ఇవ్వడానికి? వంశీ ఎందుకు అది మీరు ఎలా చూస్తారండి మీకు నచ్చినట్టుగా? వంశీ ఎవరు పుష్కరాలకు వెళ్ళొద్దా? సార్ కేఎస్ ప్రసాద్ గారు ఏదో అంటున్నారు. వైఎస్ఆర్సీపీ స్టాండ్ కాదు కదా, నువ్వు మాట్లాడడానికి ఎలాగా అని చెప్తున్నా. అదే అడుగుతా ఉన్నా, మీ స్టాండా లేదంటే వైఎస్ఆర్సీ పార్టీ స్టాండా మధుసూదన్ రెడ్డి గారు? అది అడగండి. పోయిన పుష్కరాలని మీరు గుర్తుపెట్టుకొని నమ్మేసుకుంటూ బాధతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్యాయం గురించి మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు కోరుకుపోయింది. తిరుపతిలో తొక్కిసాట్లో 7 మంది చచ్చిపోయారు, కాశీబుక్కులో 10 మంది చచ్చిపోయారు. ఇది ఎవరు చచ్చిపోయారు? ఫెయిల్యూర్ కదా, గవర్నమెంట్ ఫెయిల్యూర్. మాట్లాడు. పోయిన పుష్కరాల్లో అలా జరిగింది కాబట్టి ఈసారి కూడా అలా జరగచ్చు అని చెప్పి వెళ్ళొద్దంటా ఉన్నారా మధుసూదన్ రెడ్డి గారు?
మరి రాజశేఖర రెడ్డి గారు పోయి ప్రాణాలు పోగొట్టుకోమంటారా? ఫస్ట్ మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి, అక్కడ ప్రాబ్లం ఉంటే మీరు చెప్పండి. మీరు వెనక్కి తీసుకోండి ఫస్ట్. సరే సార్, నేను ఆ మాట వెనక్కి తీసుకుంటున్నా. ఓకే రైట్. ఓకే థ్యాంక్ యూ. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ లో పోయారు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని తిరగకుండా ఉండమనండి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీద తిరగమనండి. రాజశేఖర రెడ్డి గారు పోయారు కదా హెలికాప్టర్ లో. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రమాదం జరిగిద్దేమో, మా రాష్ట్ర పౌరుడు తిరగొద్దని చెప్పండి. ఏమైనా అర్థం ఉండి మాట్లాడతారా సార్? ఆయన మాట్లాడాల్సిన మాటల ఆ వయసుకే హిందూ సమాజం మొత్తానికి చేతులెత్తి మొక్కుతున్నాడా? అసలు కాంట్రవర్సీ అయిపోయింది. వర్మ గారు ఆయన వెనక తీసుకున్నానని అంటా ఉన్నారు కాబట్టి ఐఎమ్ స్టాపింగ్ దిస్ హియర్. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇవన్నీ కూడా ఎందుకు అదుపుతప్పుతా ఉన్నాయి? ఇట్లాంటి కామెంట్స్ వల్ల కదా. పుష్కరాలకు వెళ్ళొద్దా? ఎందుకు మళ్ళీ ప్రమాదాలు జరిగాయి? పోయినసారి ప్రమాదాలు జరిగాయని ఈసారి పుష్కరాలకు వెళ్ళొద్దా? ఎవరిని ఇంట్లో మీ పులివెందులు ఎవరిని ఇంట్లో ఒంటరిగా పడుకోవద్దని చెప్పండి. బాబాయ్ నరికినట్టు నరుకుతారు. లేదంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ లో పోయారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వద్దానండి. ఏంటి సార్ ఇది? ఏం మాట్లాడతారు సార్? ఈ వైఎస్ఆర్సీ పార్టీ సరే నేను ఆపాను కదా వంశీ, అది నేను ఆపాను, ఖండించాను, ఆయన వెనక్కి తీసుకోమన్నాను, ఆయన తీసుకున్నాడు. సరే ఓకే, పాయింట్ ఒకటండి. ఇంకేం పాయింట్ సార్? ఇంకా ఆయన అంత స్టాండ్ తీసుకున్నాక ఇప్పుడు ఇంకా ఇందాక ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు కందులు దుర్గేష్ గారిని ఎందుకు క్వశ్చన్ చేస్తా ఉన్నారు అంటారు. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదు అంటారు వీళ్ళే. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ వర్మ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా అందులో తప్పు ఎతకడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నెవర్ ఎండింగ్ స్టోరీ. క్వశ్చన్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏం రైట్ ఉందని క్వశ్చన్ చేస్తారు, పర్యాటక శాఖ మంత్రిని ఎందుకు క్వశ్చన్ చేస్తారని చెప్పేసి ఈయన అంటారు. అది బానే ఉంది. ఒకవేళ క్వశ్చన్ చేయకపోయినట్లయితే కనీసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మంత్రిని కనీసం క్వశ్చన్ కూడా చేయలేదని చెప్పి ఇదే మధుసూదన్ రెడ్డి గారు అంటారు. సో పర్యాటక శాఖకి సంబంధం ఏముంది సార్? పొల్యూషన్ కి అలా పొల్యూషన్ జరుగుతుంది. పేపర్ మిల్ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ కి పర్యాటక శాఖకి సంబంధం ఏముంది? మధుసూదన్ రెడ్డి గారు, నేను సిగ్గుపడతా ఉన్నా ఈ రోజు మీతో డిబేట్ లో కూర్చున్నాను. అవును సార్, ఎప్పుడు సిగ్గుగా ఉంది. మీకు ఎప్పుడు సిగ్గుపడాలి? మీరు డెబ్యూటీ కావడానికి సిగ్గుపడాల్సిందే. మరి పర్యాటక శాఖకి ఆ పొల్యూషన్ కి సంబంధం ఏంటి? కందులు దుర్గేష్ కి ఆ బిల్లు సంబంధం ఏంటి? ఈ రోజు ఒక రాజకీయ పార్టీ మీద ఉన్నటువంటి కక్షతోటి పుష్కరాలకు వెళ్ళొద్దంటారా? మళ్ళీ ఆన్సర్ చేయమంటారా? అది మళ్ళీ ఫిక్స్ చేయమంటారా? మళ్ళీ మీరు అడిగే వాటికి సమాధానాలు చెప్పాలా? ఏమైనా మైండ్ నుండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతా ఉన్నారా? పోయి ఇప్పుడు అందరూ చచ్చిపోమంటారా? వంశీ మీరు సబ్జెక్ట్ లో రెండు వంశీ అది విత్డ్రా చేసుకున్నాడు కదా. సబ్జెక్ట్ లో రెండు వంశీ మీరు సబ్జెక్ట్ లో రెండు ప్లీజ్ సార్. ఈ రోజు విత్డ్రా చేయించాం కదా. కళ్యాణ్ గారు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, ఏం చేసినా గానీ అందులో తప్పెతకటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల పని. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దుర్గేష్ గారిని ఒక విషయం గురించి ఆయన హెచ్చరించారు. దానికి అలా చేస్తారా అని చెప్పి ఇదే మధుసూదన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఆయన ఏమనకపోతే కనీసం వాళ్ళ మంత్రిని ప్రశ్నించరా అని అంటారు. కాబట్టి ఇది టైం వేస్ట్ సార్. మీరేదో టాపిక్ లో మా లోకేష్ గారు విద్యాశాఖ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారు కదా, దానికి నేను వివరణ ఇవ్వడానికి అనేసి నేను వచ్చా. అంతేగాని ఈ పుస్తకాల గురించి, హిందూ సమాజానికి చేతులకి మొకటాల గురించి, వీటి గురించి అయిపోయింది కదా వంశీ. మళ్ళీ దాన్ని మనం నాకే అది వినడానికే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు అనవసరం? నేను ఆయన వెనక్కి ఇచ్చాను, ఆయన రెండో మాట కూడా మాట్లాడలేదు, వెంటనే విత్డ్రా చేసుకున్నారు. లిమిట్ సార్. ఇప్పుడు అనేసి విత్డ్రా చేసుకుంటారా సార్? అరే ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం అందరినీ పంపిద్దాం అయితే. ఆయన చెప్పానంటే ఇప్పుడు ఆయన స్టాండ్ కాకుండా వాళ్ళ పార్టీ స్టాండ్ అయితే జగన్మోహన్ రెడ్డితో క్షమాపణ చెప్పించండి హిందూ సమాజానికి. అంత సులకనుకున్నావేంటి? జగన్మోహన్ రెడ్డితో క్షమాపణ చెప్పించండి. ఆయన స్టాండ్ అయితే ఆయనతో చెప్పించండి, కాకపోతే జగన్మోహన్ రెడ్డితో క్షమాపణ చెప్పించండి. ఈరోజు ప్రతి ఒక్కటి శ్వాసన హిందూ సమాజం మీద. పుష్కరాలకు వెళ్ళొద్దా? మీ ఇంటికి వస్తారు రండి అందరూ. ఏంది సార్ ఇది? మీరేమో ఆయన వెనక తీసుకున్నారని. నేను హిందూ సమాజాన్ని తప్పుపట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అవకతవకల్ని ఇప్పు చూపడానికి ఉపయోగించేటువంటి ఒక మీడియాకి ఒక మాట, హిందూ సమాజాన్ని తప్పుపట్టట్లేదు. నేను హిందూ సమాజాన్ని తప్పుపట్టట్లేదు. హిందూ సమాజం పైన దాడి చేస్తున్నారు. హిందూ సమాజంలో జరిగేటువంటి అవకతవకల్ని, హిందూ సమాజానికి చేసేటువంటి అన్యాయాన్ని, చంద్రబాబు నాయుడు చేసేటువంటి దాడిని ప్రశ్నిస్తున్నా. ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి దాడి కానీ నిర్వహిస్తున్నా.
అంతేగాని నేను హిందూ సమాజం మీద దాడి చేయట్లేదు నేను. వర్మ గారు, చంద్రబాబు నాయుడు లోకేష్ చేసినటువంటి గారు అవకతవకల గురించి మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం బాబు మధుసూదన్, ఒక్క నిమిషం. అది నా పర్సనల్ స్టేట్మెంట్, నేను విత్డ్రా చేసుకుంటాను. మళ్ళీ ఇంకోసారి చెప్పి అయిపోద్ది. ఒక్క నిమిషం వంశీ, నా పర్సనల్ స్టేట్మెంట్ అదైతే నా పర్సనల్ స్టేట్మెంటే చెప్తున్నాను. అది withdraw చేసుకున్నా, అయిపోయింది. withdraw చేసుకున్నాను. కానీ ఇది హిందూ సమాజం సరే సరే ఓకే మీద దాడి. ఓకే ఓకే ఆ తర్వాత వంశీ ఓకే వంశీ ఇంకా వదిలేండి. ఏంటి లోకేష్ గారు రాజీనామా ఏంటి? అదే సార్, అదే చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 365 రోజులు ఇంటూ 5 రాజీనామా చేయాలా. ఈ రోజు లోకేష్ గారు విద్యాశాఖలో పారదర్శకంగా జరిగినటువంటి డిఎస్సి నియామకాలు, ఈయన గెలిస్తేనేమో మామూలుగా భారీ మెజారిటీతో గెలిచినట్టు, ఈయన ఓడిపోతే ఈవీఎంలతో ఓడిపోయినట్టు. వాళ్ళు పరీక్ష రాసి 16,000 మంది ఉద్యోగాలు తెచ్చుకుంటే పేపర్ లీక్ అయినట్ట. ఈయన ఓడిపోతే ఈవీఎంలు ఎలాగో వాళ్ళు పరీక్ష రాసి 16,000 మంది ఉద్యోగాలు తెచ్చుకుంటే కూడా పేపర్ లీక్ అయినట్టే. సార్, ఈరోజు గ్రూప్ 1 ద్వారా ఎన్నికైనటువంటి అధికారులు ఎక్కడున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి గ్రూప్ 1 ద్వారా ఎన్నికైనటువంటి అధికారులు ఎక్కడున్నారు సార్? ఈరోజు ఎక్కడున్నారు సార్? కోర్టు ఆదేశాలతోటి ప్రాధాన్యత లేని పోస్టుల్లో ఉన్నారు. ఎందుకంటే గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి కాబట్టి. ఈయన వచ్చేసి ఈరోజు ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయి. నేను ఇప్పుడు ఒకసారి కరెక్టే సార్, డిఎస్సిలో అవకతవకలు జరిగితే ప్రతిపక్ష నేత అని చెప్పుకుంటా ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి పోరాడించింది గ్రౌండ్ మీదకి వచ్చా, లేదంటే ట్విట్టర్లోనా సార్? సామాజిక మాధ్యమాల్లో పోరాడతారా? ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళండి. ఏదైతే మీ సాయంలో జరిగినటువంటి గ్రూప్ 1 రద్దు, ఇప్పుడు గ్రూప్ 1లో అధికారులందరినీ ప్రాధాన్యత లేని పోస్టుల్లో పెట్టమన్నారో అలాగే మీరు కూడా కోర్టుకు వెళ్ళండి. అంతేగాని ఈరోజు 16,000 మందిని అవమానిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వారు కష్టపడి చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని అవమానిస్తా ఉన్నారు. ఎందరో మంది విద్యార్థుల్ని అయోమయంలోకి నెడతా ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వల్ల ఇంకా వారు 16,000 మంది సమాజంలో ఏంటంటే ఒక చిన్న చూపు చూడబడతారు. ఈరోజు ఇలా వచ్చిందా మీకు ఉద్యోగం, ఒక చిన్న చూపు చూపబడతారు, అవమానిస్తా ఉన్నారు. వారు కష్టపడి చేస్తున్నారు ఉద్యోగం. అట్లాంటిది ఈరోజు ఈయన ఓడిపోతేనేమో ఈవీఎంలు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తేనేమో వాళ్ళకి ఏంటది ఆ పేపర్ లీక్ అవటాలు ఇంకేయో. సో ఇట్లాంటివన్నీ కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యత లేని వ్యక్తిగా బాధ్యత లేకుండా మాట్లాడకూడదు. సో ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళండి, పోరాడండి. అంతేగాని సోషల్ మీడియాలో సుత్తి కబుర్లు చెప్పొద్దని చెప్పి నేనైతే చెప్తా ప్రసాద్ గారు. ఇప్పుడు నేను మాట్లాడాను సార్, ఇప్పుడు మాట్లాడాను డిఎస్సీ గురించి మాట్లాడలేదు. డిఎస్సీ గురించి నేను మాట్లాడాను సార్. ఇప్పుడు డిఎస్సీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వీళ్ళు తప్పుపడుతున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్, పరీక్షల్లో పాల్గొన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగి, ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఉన్నాడో అతనికి ర్యాంక్ నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది ఎన్సీఆర్. దీంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఉద్యోగికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు వీళ్ళు అనేది ఫస్ట్ వీళ్ళు చెప్పాలి. ఆ తర్వాత డేటాబేస్ ఇమీడియట్ గా ఎందుకు డిలీట్ చేశారు అని చెప్పాలి. వంశీ గారు నేను మాట్లాడినప్పుడు నేను మీరు మాట్లాడుతున్నప్పుడు నేను గమ్మగొన్నాను. మీరు వినండి, నేను మాట్లాడండి, అప్పుడు నోట్ చేసుకోండి, నాకు చెప్పండి. పరీక్షలో పాల్గొన్నటువంటి నంబర్ 1 ర్యాంక్ వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఎందుకు వీళ్ళు ఉద్యోగం ఇవ్వలేదు? నంబర్ 1 అనేటువంటి ఉద్యోగం ఇవ్వకుండా ఎక్కడ ఉంటుందా? డేటాబేస్ని ఎందుకు డిలీట్ చేశారు అనేది కావాలి. మెరిట్ లిస్ట్ ఎందుకు ఇవ్వలేదు? పాల్గొన్న వాళ్ళందరూ కూడా నీకు ఎంత ర్యాంక్ వచ్చింది, 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 100వ ర్యాంకు, 1,00,000 ర్యాంకు, 10,00,000 ర్యాంక్ ఇవ్వాలి కదా. ర్యాంక్ అంతా లేదు, ఆ డేటా లేదు, డేటా మొత్తం డిలీట్ చేసేశారు. నెక్స్ట్ పోతే సెలెక్ట్ అయిన వారికి మెసేజ్లు మాత్రం పంపించారు. ఎందుకు మెసేజ్లు పంపించాల్సిన అవసరం ఉంది? కలెక్టర్స్ కార్యాలయాల్లో ఎంపికైనటువంటి జాబితాని ఎందుకు పక్కగా పట్టించారు? ఎందుకు వాటికి లేదు? స్పోర్ట్స్ కోటాలో ఒక్కొక్క పోస్టు 15 లక్షల రూపాయలు అమ్ముకున్నారని చెప్పని డైరెక్ట్గా సోషల్ మీడియాలో మీకు ఒక మాట్లాడినటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో మాట్లాడినటువంటి ఒక వీడియోని రిలీజ్ అయింది, ఒక వాయిస్ రికార్డ్ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన దానికి సంబంధం ఏంటి? ఒక్కొక్క పోస్టు 15 లక్షల రూపాయల వరకు బేరం చేసి ఆక్షన్లో వేసుకున్నారు. కనీసం మైదానంలోకి రానటువంటి ఒక వ్యక్తికి వాళ్ళకి సర్టిఫికేట్ క్రియేట్ చేసి, దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి. వీటికన్నిటికీ కూడా సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీద ఎదురుదాడి తీయడం అనేటువంటిది ఏంటి? అది అదేవిధంగా టెట్ కన్వీనర్ని మామూలుగా డిఎస్సీ కన్వీనర్గా ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది. కానీ కొత్తగా ఈ డిఎస్సీకి మాత్రం ఎందుకు మార్చారో, విద్యాశాఖ జేడీని ఎందుకు ఈ యొక్క డిఎస్సీ కన్వీనర్గా పెట్టాల్సిన అవసరం వచ్చింది? వీటికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ వీటికి సమాధానం చెప్తే అప్పుడు లోకేష్ గారు ఏం చెప్తారని ఎదురు తెలుస్తుంది. ప్రసాద్ గారు మీరు రెస్పాండ్. వర్మ గారు సమాధానం చెప్పమన్నారు. ఇస్తాను మీరే అందరికీ చెప్తారు కానీ ఒక నిమిషం ఉండండి.
ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ అన్నవి మనం గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 1998కి సంబంధించిన 4,534 పోస్టింగ్లు, 2008కి సంబంధించిన 2,193 పోస్టింగ్లు, 2024లో 6,100 చూసుకుంటే 12,827 పోస్టింగ్లు. సరే, వాళ్ళకి సముచితంగా న్యాయం చేశారా లేదా తర్వాత చూద్దాం. ఈ ప్రభుత్వంలో కూడా నిన్న వాళ్ళు డిఎస్సి కండక్ట్ చేశారు, దాంట్లో అవకతవకలు జరిగాయి. ఇవన్నీ అభియోగాల విషయంలో ఇవాళ ఎలా వస్తున్నాయంటే ఎగ్జామ్స్ కండక్ట్ అయిన తర్వాత నీట్ ఎగ్జామ్కే వాళ్ళ జాతీయ స్థాయిలో సిగ్గు లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుకి ఇవాళ ఈ క్రూషియల్ జంక్చర్లో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన రెస్పాండ్ అవ్వాల్సింది కేవలం కేటగిరికల్గా బుల్డోస్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ మీద నేను వంశీ గారు మాడి కృష్ణాంజలి గారు మనిషిని కూడా కూర్చోబెట్టి మాడితే చాలా ఎంబ్రాసింగ్గా ఉంటుంది. ఇక్కడ నా కేటగిరికల్గా ఈ విషయంలో ఈ సందర్భాల్లో ఇలా జరిగాయి. 1వ ర్యాంక్ వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మీరు అదేం రాకెట్ సైన్స్ సంబంధించిన విషయం కాదు. సో ఈ స్పోర్ట్స్ కోటాలో ఉన్న అంబిగ్యూటీ ఎయిర్ ఒక తెలుగుదేశం సంబంధించిన నాయకుడు ఆడియో నేనైతే అలాంటి వాటిలో నేను నమ్మను. అవి పక్క తీద్దాం కాసేపు. వాస్తవాలకు దగ్గరగా దాని మీద ఒక సింగిల్ ఎంక్వైరీ కమిటీయో దీంట్లోంచి ఒక తేటతల్లం చేసి ఒక వీళ్ళు అర్ధరహితమైనవా లేదా అర్థవంగా ఉన్నవా చెప్తే చాలా బాగుంటుంది. అంతేకాని ఈ డిఎస్ఐ మీద ఇప్పటికే వాళ్ళ వయసులు వాళ్ళ పిల్లల జీవితాలు తర్వాత పణంగా పెట్టి సంవత్సరాల తరబడి ఎదురు చూసిన తర్వాత ఎప్పుడు 1998 పోస్టింగ్లు 2019-24 మధ్యలో పోస్టింగ్లు ఏంటి సార్? ఇవి మనం ఆలోచించవలసిన విషయాలు. ఇప్పటికి కూడా దాంట్లో ఒక అన్సర్టనిటీ డ్రైవ్ చేద్దాం. దాని వాళ్ళకి ఏదో నిరుపయోగమైన పోస్టింగ్లు ఇచ్చారన్నప్పుడు సముచిత న్యాయం చేస్తారనే కదా 124 స్థానాలు మీలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చారు. సో ఇది దీని మీద మాకు కేటగిరికల్గా ఒక ఆన్సర్ కావాలి. రెండోది, ఇందాక కృష్ణాంజలి గారు చాలా బాగా చెప్పారు, నేను దానికి చాలా ఏకీభవించట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే ఆయన ఒక రెవెన్యూ సంబంధించిన విషయంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో సమన్వయపరుచుకునే కార్యక్రమానికి ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ లేదో సేమ్ సినారియో విత్ ఎనీథింగ్. తర్వాత పర్యావరణ శాఖ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఈ రాజమండ్రి పేపర్ మిల్స్ ఆ రోజు అమరాజా బ్యాటరీస్కి ఏం చేశారో అదే పొల్యూషన్ నామ్స్లో లేనప్పుడు పుష్కరాల టైంలో 2 months మీరు జాగ్రత్తగా వింటే విస్పరింగ్ ఆఫ్ కందుల దుర్గేష్ గారు నాకు అర్థమైంది ఏంటంటే బిఫోర్ పుష్కరాలు దే టేకింగ్ ఏ కాల్. సో దీనికి పర్యావరణ శాఖగా ఆయన కనుక ఒక బ్రహ్మాండమైన స్టిక్కర్ నోటీస్ ఇస్తే ఆ టెన్యూర్ ఆపండి, దానికి ప్రత్యామ్నాయం క్రియేట్ చేయండి, ఆ వ్యర్థాల మీద ఈ రోజు ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేయండి. ఇవేమీ లేకుండా తర్వాత కేబినెట్ హోదా కలిగిన మంత్రులు ముఖ్యమంత్రి కూడా సమానం ఉన్నారు, కానీ డెలిగేషన్ ఆఫ్ టాస్క్ ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారే. నేను మళ్ళీ చెప్తున్నా. ఇంకోటి, ఇవాళ దేవాదాయ శాఖతో అనుసంధానించుకుంటూ హోమ్ మినిస్టర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేసిన సింహాచలం కమిటీ ఇవన్నీ కొట్టొచ్చినట్టున్నాయి. ఇది నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది అదే. ఒక డెలిగేషన్ ఆఫ్ మినిస్టర్స్కి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పుష్కరాలని ఇన్ఛార్జ్ చేస్తున్నామని చెప్పండి. నో అంబిగ్యూటీస్. 1 year బట్టి బృహత్తర కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఎందుకంటే పుష్కర ఘాట్లు ఇవన్నీ గతంలో జరిగిన అనుభవాల నుంచి అవి పునరావృతం కాకుండా ఎక్కడైనా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి స్టేట్మెంట్ ఉంటే లేదా నిన్న మొన్న జరిగిన క్యాబినెట్లో కనుక దీని మీద గౌరవ పార్థసారథి గారు కనుక మాట్లాడుంటే ఇలాంటి ఏం ఉండదు. ఇక్కడ గాల్లో గుళ్ళు పేర్చుకుంటూ తిరగడానికి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గా ఆయన తీసుకున్న బృహత్తర కార్యక్రమం రాజమండ్రి పేపర్ వ్యర్థాల మీద ఇది ఈ 1 year tenure లో ఇలా డైల్యూట్ కాబోతుందని ఒక ప్రణాళిక ఇవ్వనండి. కందుల దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రిగా ఆయన ఎంత బాధ్యత ఉందో ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఆనంద్ గారికి కూడా అంతే బాధ్యత ఉంది. ఆ కమిటీ ప్రధాన సభ్యులుగా ఉండాలి. మీకు అభ్యంతరం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతని చెప్పాలి. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి కేవలము విమర్శలు మాత్రమే చేయలేదు, ఎలిగేషన్స్ ఏదో ఓవరాల్ ఎలిగేషన్ చేయలే. ఆయన 10 points ఇచ్చారు. ఆ 10 points ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడ డిబేట్లో చెప్పారు. వాటికి సంబంధించినటువంటి విషయంలో మరి సంవత్సరం తర్వాత ఎందుకు చెప్పారు, లేకపోతే 6 నెలల తర్వాత ఎందుకు చెప్పారు, ఇవన్నీ మనకు సమాధానాలు కాదు. ఎప్పుడైనా చెప్పొచ్చు. ఒక నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో జరిగినప్పుడు వాటిల్లో పారదర్శకంగా జరగలేదు, ఎవరైతే ఆ అసలైనటువంటి ప్రతిభ ఉన్నటువంటి అభ్యర్థులకి ఎంపిక జరగకుండా వేరే వాళ్ళు దొడ్డిదారిని వచ్చారు అనేటువంటిది ఈ సమాచారం గిన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తే నిరుద్యోగుల్లో ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని లక్షల మంది డిఎస్సి మెగా డిఎస్సి రాశారు. 16,000 మంది ఉద్యోగాల్లో చేరినటువంటి మాట వాస్తవమే. కానీ జరిగినటువంటి ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్రశ్నలకి బహుశా వంశీ గారు నేను ఏదో సమాధానం చెప్తాను అని అంటున్నారు కదా, చెప్పమానండి, అభ్యంతరం లేదు. ఎందుకు అని అంటే వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితి ఉంటే వంశీ గారు ఇప్పుడు డిబేట్ లో చెప్పేటువంటి పరిస్థితి ఉంటే నాకు తెలిసి నారా లోకేష్ సమాధానం చెప్పేవాడు. వీళ్ళు గుండె చేస్తే కుదిరే పని కాదు. ఎందుకంటే నారా లోకేష్ ఏమంటున్నాడు, వాళ్ళ 16,000 మంది టీచర్లకి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని. జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని అంటే ముందు మీరేం చేయాలి, మీ నియామకాలన్నీ ఆయన వేసినటువంటి ప్రశ్నలకు అనుగుణంగా ఎస్ ఇదిగో ఇలా నియామకాలు ఇవి జరిగాయి, ఇదిగో మెరిట్ లిస్ట్ ఇక్కడ ఉంది, ఇదిగో ఆన్లైన్ లో మెరిట్ లిస్ట్ ఉంది, ఇందుకు ఈ విధంగా మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి మేము ఈ విధంగా ఉద్యోగం ఇవ్వలేదు, కారణం ఇది. ఆ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ
పరీక్ష నిర్వహణ బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఏది డిఎస్సి సంబంధించినటువంటి పరీక్ష నిర్వహణ బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తి అతనే వెళ్ళి పరీక్ష రాశాడు. అతను వెళ్ళి పరీక్ష రాస్తే కృష్ణా జిల్లాకి నెంబర్ 1 ర్యాంకు, ఫస్ట్ ర్యాంకు, రాష్ట్ర వ్యాప్తంగా 2వ ర్యాంకు వచ్చింది. మరి ఆ తర్వాత ఏదో లోపం జరిగిందనే కదా ఉద్యోగం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇదొక్కటే కాదు, ప్రతి ప్రశ్నకి సమాధానం ఈ రోజున ప్రభుత్వం దగ్గర లేదు. ఆయన సిబిఐ ఎంక్వైరీ అడిగాడు జగన్మోహన్ రెడ్డి. సిబిఐ మీద కూడా నాకైతే నమ్మకం లేదు. నేనేమంటున్నాను అంటే నిజంగాగైనా ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము నిరుద్యోగులకి బాధ్యతాయుతంగా ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం ఇవ్వాలి అని అంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పాటుగా ఎవరైతే ఈ విధమైనటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి నిపుణులు ఒకళ్ళు, అదే విధంగా ఈ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల మీద పోరాటం చేసినటువంటి సపోజ్ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు లాంటి వాళ్ళు, ఈ విధంగా ఒక ముగ్గురుతో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఎస్ మా నిజాయితీ ఇది, మేము ఈ విధంగా నిజాయితీగా మేము ఈ విధంగా చేశాం అని జగన్మోహన్ రెడ్డిగా సమాధానం చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి, నిరుద్యోగ యువతకు చెప్పాలి. డిఎస్సి రాసినటువంటి ప్రతి అభ్యర్థికి ఎస్ నారా లోకేష్ నాయకత్వంలో ఈ మంత్రిగా నిజాయితీగా వాళ్ళు ఏ విధమైన లోపాలు లేకుండా చేశారు అనేటువంటిది బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంతే తప్ప బుల్డోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఎవరు అడగటానికి అనేటువంటి మాటల వల్ల ప్రయోజనం లేదు అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి ఇంకొక ప్రస్తావన కూడా చేశాడు. మేము ఒక డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చాము, మా డిఎస్సి నోటిఫికేషన్ మీరు రద్దు చేశారు, మీ ప్రచారం కోసం మీరు కొత్త డిఎస్సి వేశారు. అంటే రాజకీయాల్లో వాళ్ళ డిఎస్సిని ఎలాగ రద్దు చేస్తారు? ఎందుకు అని అంటే వాళ్ళ డిఎస్సి ప్రకారంగా వీళ్ళు నియామకాలు చేశారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి డిఎస్సి కదా అంటారనే దాని మీద కొన్ని పోస్టులు పెంచారు, మెగా డిఎస్సి అన్నారు, ఏదో చేశారు, మంచి ప్రయత్నమే. కానీ దీని వెనకాల లోపం ఉంది, కొన్ని పేపర్ లీకేజ్ ఉంది సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక విషయంలో అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి వాళ్ళ ఎంపిక, వాళ్ళ యొక్క కోటా ఎంత ఉంటుంది, వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది, ఆ సంఖ్యలో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి రీవెరిఫై చేసి ఎస్ మేము రీవెరిఫై చేసాం వాళ్ళ సర్టిఫికెట్ ఇవి ఇలాంటి ఇబ్బంది వచ్చినటువంటి ఇబ్బంది నుంచి చూస్తున్నాను. ఈ ట్వీట్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎదురుదాడి చేసుకున్నారు తప్ప సమాధానం అయితే లేదు. సమాధానం ఇచ్చగలిగితే వాళ్ళకే మంచిది అని నా సూచన. వంశీ చెప్తాను, పర్లేదు సార్. వర్మ గారు, ఈరోజు డిఎస్సి మీద వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం, ఈ డిఎస్సి అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సార్. అసలు హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఉండదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విడతల వారీగా జరుగుతుంది, మల్టిపుల్ సెషన్స్ లో నిర్వహించారు. అంటే ఏ అభ్యర్థికి ఏ క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఆ క్వశ్చన్ పేపర్ కూడా ఏ సీరియల్లో వస్తుంది అని తెలియనటువంటి పరిస్థితి. ఇదంతా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇందులో పేపర్ లీక్ అవటాలు అట్లాంటివి ఏమి ఉండవు. దిస్ ఈస్ ఎ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే ఈ పరీక్ష జరిగింది కాబట్టి అసలు పేపర్ లీక్ అయినప్పటికీ అవి అవకాశమే లేదు. ఎందుకంటే ఏ సెషన్లో ఏ అభ్యర్థికి ఏ పేపర్ వస్తుందో చెప్పలేము. అది కంప్యూటర్ డిసైడ్ చేస్తుంది. దెర్ ఇస్ నో హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ దిస్ ఇష్యూ. సో ఇందులో నా ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత నవీన్ అనేటటువంటి ఒక అభ్యర్థి గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు. సార్, ఈ నవీన్ అనేటటువంటి వ్యక్తి 2016 నుండి జిఏడిలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తా ఉన్నాడు సార్. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన 2025లో రాజీనామా చేశారు. అయితే ఆయన మెరిట్ లిస్టు ప్రకారం ఆయనకి ఇంటర్వ్యూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఆయనకి 30 సార్లు ఫోన్ చేసినటువంటి సందర్భం ఉంది. 30 సార్లు ఫోన్ చేశారని ఆయన కోర్టులో అఫిడవిట్ వేశారు కదా సార్, రిట్ పిటిషన్ వేశారు కదా 26698 ఆఫ్ 2025. ఆ రిట్ పిటిషన్ లో నాకు 30 సార్లు నాకు వాళ్ళు ఫోన్ చేసినప్పటికీ నేను ఆన్సర్ చేయలేకపోయాను. నేను హాస్పిటల్లో సమ్ ట్రీట్మెంట్ లో ఉండడం బట్టి మా నాన్నగారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ట్రీట్మెంట్ లో ఉండబట్టి నేను ఆన్సర్ చేయలేకపోయాను అని చెప్పేసి ఆయనే స్వయంగా ఏదైతే రిట్ పిటిషన్ వేశారో 26698 ఎలా బాగుంది సార్ ఎప్పుడు ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఆయన కాల్ వెళ్ళింది. కేఎస్ ప్రసాద్ గారు మీలాగా నేను ఇదే మాట నవీన్ ఇన్ఫార్మ్ మెన్షన్ చేసినట్టు నేను చూపిస్తే కేఎస్ ప్రసాద్ గారు అవకాశాన్ని 30 సార్లు ఫోన్ చేసిన చెప్తారు ఎవరన్నా
రిట్ పిటిషన్ లో 30 ఉంది, సార్లు నేను నాకు చెప్తున్నా. కాల్ వచ్చినప్పుడు అది సరే, agree ఒక అయ్యింది. నిమిషం అండి, అవి ఏం Are you- 100% mention are you not feeling it is a fabricated అని? ఇదే సార్, ఇదే ఈయనతో వచ్చింది ఇదే మధ్యలో కాదు వంశీ గారు, ఇప్పుడు చేస్తారు, అతనికి ఒక repeat గోల్డెన్ complete. ఆపర్చునిటీ. మా ప్యానల్ వంశీ గారు, మీరు కృష్ణ గారిని అడగండి, నన్ను అడగండి. అతనికి ఒక గోల్డెన్ ప్రివిలేజ్ జీవిలో సార్, గ్రూప్ 1 సెలెక్ట్ సార్, అయిన ఇది నేను తర్వాత చెప్తున్న మాట అతను కాదు. ఇంటర్వ్యూ సర్టిఫికేట్ల కోసం నాకు ప్రసాద్ వెరిఫికేషన్ గారు, పిలిస్తే ప్రసాద్ గారు, మా నాన్నగారు ఆరోగ్యం పోలేదు ఇవాళ రాలేదంటే సరే, రిపిటిషన్ లో చెప్పాను అంటున్నారు కదండి. రిపిటిషన్ లో అతను చెప్పిన అంశమే నాకు 30 సార్లు చేశారని చెప్తున్నాడు కదా. మరి అతను లేదు అంటే ఇంకెవరు చెప్పాలి? అతను చెప్తున్న మాటలే కదా అతను చెప్తున్నాడు. చేశాడు. కోర్టుకెళ్ళి వెళ్ళాడు. అదే అది కంప్లీట్ అవనివ్వండి, అతను మాట్లాడేది కంప్లీట్ అవనివ్వండి. మధ్య మధ్యలో చేస్తే ఇంకేమర్థం అవుతుంది? సరే వంశీ గారు చెప్పండి. ఇక అయితే అలా ఆయన 30 సార్లు నేను నాకు ఫోన్ చేసినప్పటికీ నేను అటెండ్ కాలేకపోయానని చెప్పేసి ఆయన రిట్ పిటిషన్ వేశారు సార్ కోర్టులో. దాని ప్రకారం అభ్యర్థి జోనల్ లెవెల్ కమిటీని ఆశ్రయించగా కమిటీ ఫిర్యాదును పరిశీలించి ఆయనకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అనంతరం ఆయన రాష్ట్ర స్థాయి అప్పీల్ ముందు కూడా హాజరయ్యారు. సో ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మీరు ఆయనకు ఉద్యోగం ఇస్తేనేమో ఎందుకు ఇవ్వలేదు అంటారు, ఇవ్వకపోతేనేమో ఇస్తే ఎందుకు ఇచ్చారంటారు, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అంటారు. సో ఆయనే మెన్షన్ చేసినటువంటి సందర్భం ఆయన రిట్ పిటిషన్ 26698 చూసుకోండి, ఓపెన్ కదా. ఆ తర్వాత ఇంకొక ఆరోపణ ఏంటంటే చేస్తా ఉంది, మెరిట్ జాబితా విడుదల చేయలేదనేటటువంటి ఆరోపణ. సార్ జూలై 2, 2005 మెగా డిఎస్సి పరీక్షలు ముగిసిన అనంతరం ఆగస్టు 22, 2005 అభ్యర్థుల పూర్తి వివరాలు, మార్కులు అన్నిటితో సహా వెబ్సైట్ లో పారదర్శకంగా పెట్టడం జరిగింది. వీళ్ళు మెరిట్ జాబితా విడుదల చేయలేదనేటటువంటి మాట అవాస్తవం. వెబ్సైట్ లో ఉన్నాయి. ఇక అధికారిక మెరిట్ జాబితాలు మొత్తం కూడా పారదర్శకంగా ఉన్నాయి. వీళ్ళు లేదని చెప్తా ఉన్నారు. డౌట్ క్లియర్ అయిపోయిందా? సార్ డేటా డిలీట్ చేసేసారు కదా, ఎందుకు డేటా డిలీట్ చేశారు? ఆగస్టు 28 నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. డేటా ఎందుకు డిలీట్ చేశారు? టాపర్స్ లిస్ట్ ఉంది, ఎవరెవరు పార్టిసిపేట్ చేసిన ఒక్క వాళ్ళు, నిమిషం, అదే కదా ఎవరికి ఏ ర్యాంక్ వచ్చింది? సరే సరే వినండి. అరిచినంత మాత్రాల అబద్ధాలు వాస్తవాలు అవో మధుసూదన్ రెడ్డి గారు. వంశీ గారు, చూసుకోండి. మీరు రాసిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వివరాలు ఉన్నాయా? వాడి ర్యాంక్ ఏంటి, ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ లక్షల ర్యాంక్ వరకు ఉన్నటువంటి వ్యక్తి యొక్క వివరాలు ఉన్నాయా? డేటాని ఎందుకు డిలీట్ చేశారు? ఎందుకు డిలీట్ చేశారు డేటాని? జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పాడు. అదే అబద్ధాన్ని ఈయన క్యారీ ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు. కాదు వంశీ, డేటా డిలీట్ అయిందా? చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి, నేను అడుగుతున్నాను కదా. ఎందుకు అవుతాయి సార్ ఇవన్నీ అవాస్తవాలు? వాస్తవాలు చెప్తాడు కదా. ఇప్పుడు చెక్ చేయండి, డేటా లేదు సార్, Website open డేటా చేసి లేదు, చూడండి. డేటా లేదు, ర్యాంకింగ్ లేదు, ర్యాంకింగ్ ఎవరికి ఎందుకు చేయలేదు, ఓకే, ఓకే. ఎంతమంది ఏంటి కృష్ణాంజలి గారు ఏంటి? కాదండి ఒక నిమిషం, ఒక నిమిషం. గోల్డెన్ ఛాన్స్. ఆ? కృష్ణారావు గారు మాట్లాడే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. చూపించండి. ఏంటి? డేటా అనేది ఈ రోజు అందుబాటులో లేదు. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేశారు. మెరిట్ లిస్ట్ అందుబాటులో లేదు. అదే విధంగా కలెక్టరేట్ల దగ్గర లిస్ట్ అనేటువంటి డిస్ప్లే పెట్టలేదు. ఈ విషయాలన్నీ ప్రస్తావన చేశారు. డిలీట్ అవ్వలేదు. ఎందుకు లేదు? చూడండి, delete అవ్వలేదు ఏంటి? ఏంటిది? వంశీ గారు మీకు గోల్డెన్ ఛాన్స్. Right, right. అది మారకుండా వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకే. భద్రంగా ఉంది. అది వర్మ కుమార్ రావు Right, చేయండి. right. చూపిండి, చూపిండి సార్. Right అండి. delete ఓకే, ఓకే. చేయండి. సార్ చూపిస్తారు సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బండారు వంశీ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. కృష్ణాంజలి గారు థ్యాంక్ యూ, మసూదన్ రెడ్డి గారు థ్యాంక్ యూ, కేఎస్ ప్రసాద్ గారు. ఇది వాటి ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.